తెలంగాణ జాతిపిత ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు అర్పించి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకుడు మాజీ కౌన్సిలర్ అర్కాల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బాపూజీ చేసిన త్యాగాలు అపారమని, ఆయన ఆశయాలను కొనసాగించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికార ప్రతినిధి గాని శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు నాజీరుద్దీన్, మల్లేష్ యాదవ్, మాసుల లక్ష్మీనారాయణ, కోతింటి శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు లడ్డూరి కృష్ణ యాదవ్, షౌకత్ అలీ, మజీద్, గిరిని వెంకట్, లింగం యాదవ్, సంపత్, పృథ్వీ, సంగీత్ శ్యామ్, బెంజర్ల ప్రభాకర్ రెడ్డి, షానూర్, భూమయ్య, మన్సూర్, గంగాగౌడ్, సలీం తదితరులు పాల్గొన్నారు. లక్ష్మణ్ బాబు ఆశయాలను జయంతి కామారెడ్డి కమిటీ తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున గంప గోవర్ధన్ అన్న ఆదేశాల ప్రకారం జరుపుకుంటున్నాం. లక్ష్మణ్ బాపూజీ యొక్క అతని యొక్క చరిత్ర తెలుసుకోవాలి. ఎందుకంటే అతను తెలంగాణ గురించి ఎంతో పోరాటాలు చేసిండు. 4 సార్లు ఎమ్మెల్యే చేసి ఒకసారి మంత్రి పదవి చేసిండు. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. తర్వాత మళ్ళీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వకీల్, ఆయన అడ్వకేట్ ఉండి ఇలా మన రజాకారులు ఎంత కేసులు పెడతారో మన సాగల ఐలమ్మ మీద వాదించిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. అతను ₹1 తీసుకోకుండా వాదించుకుంటా తన ఆస్తులను కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారో ఆయన గుంజుకోవడం జరిగింది. దాన్ని ఆయన కోర్టులో వేసి వాదించి తన ఆస్తులను స్వాధీనం చేసుకొని ఇలా జలదృష్టం అనే దాంట్లోనే తెలంగాణ పార్టీ పుట్టింది. అది స్థలం పార్టీకి ఇచ్చిండు. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని మర్చిపోయి ఈ రోజున ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి రాజకీయాలు చేస్తున్నారు. మరి ఈ ఆశయాలను మనము గుర్తుంచుకోవాలా. రాబోయే తరాలు, రాబోయే మన పిల్లల భవిష్యత్తు మనము ఆలోచించాలా. మన తెలంగాణ సాధించుకున్న కొట్లాడి ఎంతోమంది మహానుభావులు వీరులు చనిపోయినరు. దాదాపు 40,000 మంది చనిపోయినరు. కానీ వెళ్ళు రాలేదు. మరి అటువంటి తెలంగాణ ఈ రోజున మనకు కలబల్లి మాటలు చెప్పి మనను మోసగించి అధికారం ఎక్కి ఈ రోజున ఈ తెలంగాణ ఇంతమంది రోజులు ప్రాణాలు త్యాగాలు చేసుకొని ఈ రోజున మన తెలంగాణ సాధిస్తే దీన్ని తీసుకుపోయి మళ్ళీ ఆంధ్రలో కలపడానికి ప్రయత్నం మన కామారెడ్డిలో ఉన్న బీఆర్ఎస్ నేతలు కొత్త బస్టాండ్లో ఉన్న బాపూజీ విగ్రహానికి పూలను వేసి వారు ఎలాంటి సేవలు చేశారు, తెలంగాణ గురించి ఎలా పోట్లాడారు, మరి తెలంగాణ గురించి తను పదవిని త్యాగం చేశారు. తను ఒక అడ్వకేట్. మరి ఆ కొండా లక్ష్మణ్ బాపూజీ అడుగులో బీఆర్ఎస్ నడుస్తుంది. ఇప్పుడైతే పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలంగాణ గురించి పోరాడలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వమే తెలంగాణ గురించి పోరాడింది. ఇక వచ్చే సంస్థ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ను పట్టం కట్టాలని వాళ్ళు